హస్తానికి లక్ష్మీలకు చంద్రమతి వియోగ దుఃఖముని ఏమి హసూయింపచ్చ నీ రాణి వస సౌఖ్యం బేహయ్యను అయ్యయ్యో సాధీమని నీ పతి పతి గుండెగను వనాది ఒక్కను దైకు పాత్రాల కావలికి వచ్చిన కదా ఆయన కుమార లోహిత మరణ నేను ఎన్నడు చూడగలుగును ఎన్నడు చూడగలను దాసదాసి గణముల చేతుల మీద అడుగట్టి పెట్టలేక విధులు ఘారాభంగా పెంచింది నికృష్ట దాస్యములకు అప్పగించింది కదా తలమునకు వచ్చి మరింత మాపుతున్నాయి ఆనాడు నా భార్యాపుత్రుల కాలకవసం విక్రయించినప్పుడు దాసి కథలో మరి ఆ పౌరుడు తన తల్లిని అడగనాడని ఆ లోహితుడు కోరి ఎక్కడ కోటికి లేకపోయినను నీకును రాజసంగంత ఎక్కడిరా కొడి కట్టిన వదలము నా సతీశం తప్పించలేకపోయింది కదా నాకై కదా రారాజు బిడ్డకు ఇల్లాలు దిక్కు మాలిన పరుల గొప్పల చాకరి కట్టే అల్లాడట చీచి కఠిన హరిశ్చంద్ర నీ జన్మము నిత్యముగా కిరాజకులకు జన్మింపవలసినది ఎంత వైపరీత్యము సంభవించినది ఎప్పటికైనా శుభంలో రాకపోవునా నాలో అనుధైర్యం కూడా అంతరించిపోదు ప్రతికున్నంత వరకు దేవిక రాక్షసుడు నాకు ఈ కాటి కాపరుకు అవసరముక్తములే కదా అకటకట అన్న భాగ్యుడు నా చిత్తమునకు శాంతి శాంతి ఏముండదు ఆనాడు నా భార్యాపుత్రుల కాలకం విక్రమించిన నాటి నుంచి నేటి వరకు నామతి దురంతం పైన ధర్మం పైన చైతన్య మేలని కీల నొక్కముడగపోన యోగి మనం గురేతి యోగి మనం అప్పుడే ఎక్కడ మీకు దీనారోము చవనగోత్రము పాప మా మందపాకిలో పోయి చూచినగా